1960ల్లో ఆవిడ అందాల నాయిక. ఆంధ్ర క్లియోపాత్రాగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు షష్టి పూర్తి చేసుకున్న మగమహారాజులందరూ ఆవిడ అందం చూసి ఆరాధించిన వారే. ఆవిడ మరెవరో కాదు, బి సరోజాదేవి. పాండురంగ మహాత్మ్యం చిత్రం ద్వారా ఆవిడను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు ఎన్టీఆర్. నందమూరి చిత్రాలతోనే సరోజాదేవి తెలుగునాట ఒక వెలుగు వెలిగారంటే అతిశయోక్తి కాదు. సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్యచక్రం, ఉమాచండి గౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, దానవీర శూరకర్ణ చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించారు బి సరోజాదేవి. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం. ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన సామ్రాట్ అశోకలోను సరోజాదేవి నటించడం విశేషం. ఎన్టీఆర్ను అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్ బి సరోజాదేవి.